ఇది మా తరం చేసుకున్న అదృష్టం కాక ఇంకేమిటి. ఎన్నో ఏళ్లనాటి ఈ శివాలయంలో చిన్నపాటి ఈదురుగాలులకు ధ్వజస్తంభం నేలకొరగడం ఏంటి? ఆ ధ్వజస్తంభాన్ని జీర్ణోద్ధరణ చేసే మహాభాగ్యం మా తరానికి కలగడం ఈ ఎల్లాయపాలెం గ్రామ ప్రజలందరూ చేసుకున్న అదృష్టం. ఈ వేడుక కేవలం ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ కార్యక్రమంతో ఆగడం లేదు. మహాదేవుని ప్రియ బసవుడు నందీశ్వరుని పునఃప్రతిష్ఠ చేసే మహద్భాగ్యం కూడా మనకు కలిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని పునస్కరించుకుని మన గ్రామ శివాలయాన్ని నూతన రంగులతో ముస్తాబు చేస్తున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. బహుశా మన శివయ్యకు ఇలా అనిపించిందేమో. ఆయన ఆలయాన్ని నూతన రంగులతో వైభవంగా మళ్ళీ ఓసారి చూసుకోవాలని. అందుకే ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికాడు. అంతా ఆ మహాదేవుని లీల. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5, 6, 7 తారీఖుల్లో జరగనుంది. ఆ 3 రోజుల్లో జరిగే పూజల వివరాలు త్వరలో తెలియజేస్తాము. కావున ఎల్లాయపాలెం గ్రామ ప్రజలందరూ ఈ మహాకార్యంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ్. మన పెద్దవాళ్ళు నిర్మించినటువంటి ధ్వజస్తంభం అడుగు భాగాన ఎటువంటి నాణాలు లభించాయి అనేది మరొక వీడియోలో చూపిస్తాము. అదేవిధంగా మనం పునఃప్రతిష్ఠించబోయేటటువంటి ధ్వజస్తంభం మన గ్రామానికి ఏ విధంగా చేరేది అన్న వీడియోలు కూడా మన రాంపంటు టీవీ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.